ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. వేటగాడా అంటే ఆడు కొత్తగాడు బాణం వేసుకుంటాడా? రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? అటు చూడు బే. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మనం మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పి చెప్పరా నా కొడకాను. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా ఈ రోజు? అగ్నిప్రవేశం చేపించారు నా పడక. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక. చంపేస్తాను. పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కూడా నా కొడక, పెంట తినే నా కొడక, వచ్చేసిన అనామకం నా కొడక, అడుక్కు తినే నా కొడక. रुको जरा सबर करो. పవన్ కళ్యాణ్ నోట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే అటు చూడండి. పొద్దున ఆయనకి నక్సలైట్లతోటి భావజాలం ఉండి లేకపోతే ఆయన సానుభూతి పరుడు ఉంటే ఖచ్చితంగా ఉపా చట్టం వర్తించాల్సిందే. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వేయించండి. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? అంటే మీరు మాట్లాడినటువంటి భాష మీరు సమర్థనీయంగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఆ భాష సమాజానికి సమర్థనీయంగా. And the entire YSRCP team, this means a lot to us. Thank you so much. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకున్న ప్రశ్న ఛానల్ బ్యాచ్. నమస్కారం. జోసఫ్ తరపున వకాల్తా పుచ్చుకొని 4 బైళ్లు తీసుకొచ్చిన జడా శ్రవణ్ కుమార్ అలిగారు. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు గమన అసలు ఏంటి రోల్ ఏందనేది కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. ఛానల్ వెనకమాల ఉన్న CEO గమనాన్ని గన్నవరం DSP ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. అసలు నీ వెనకమాల ఎవరున్నారు అని చెప్పి నీ తెలవదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. రపా నరికేస్తాం. ఇప్పుడు అలాగే ఉంటుందా? ముందు మీ అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. గమన CEO కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. సూపర్ గా ఉంది, రూమ్ పంపించమంటావా? పరారులో వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం DSP ఆఫీస్ కి హాజరైంది. అయ్యా
లోపలంతా డిఎస్పీ ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు? ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి? అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు.